సార్ మీరు 95 నుంచి దావోస్ వెళ్తున్నారండి. అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోస్ ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు, కానీ మీరు ఒక్కళ్ళే ఆ టైంలో తిరిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావడం అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది. అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉండటం కానీ ఏదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీ చూపించడంలో సక్సెస్ అవుతున్నారా? దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ ఊరు మీది? విజయవాడ సార్. విజయవాడనా? ఎందుకు విజయవాడలో వాళ్ళందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు, విజయవాడ తప్ప కాదా సార్? హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్లే కదా, అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్లే కదా. ఎందుకు విజయవాడలో? అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా? ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు. నౌ హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ బిగ్ డెవలప్డ్ సిటీ. ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే, ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి. పొలిటికల్ రీజన్స్ లో బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ సఫర్ అయ్యాం. బైఫర్కేషన్ కంటే 1924 పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు, డెమాలిష్ చేసేశారు. నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కు తెలియడం లేదు. వై? ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం. ఎవ్రీవేర్ తప్పులు, ఎవ్రీవేర్ అరాచకం, విధ్వంసం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ దేర్ విల్ బి ఎఫర్ట్. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళెం మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సి.